ఆటో డ్రైవర్లు సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. అనాలోచిత విధానాలతో ఒక హామీ అమలు చేసే హడావుల్లో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు మీ పాలన వైఫల్యాన్ని కళ్లకు కడుతుందని విమర్శించారు. అందుకు నిలువెత్తు నిదర్శనమే రాష్ట్రంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ఆటో డ్రైవర్ల సంక్షోభం అని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉంటే కేవలం మీ 55 రోజుల పరిపాలనలో సమాజంలోని అనేక వర్గాలు ఆగమవుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆటో డ్రైవర్లు మీ వల్ల ఇవాళ రోడ్డున పడ్డారని, ఇంతకాలం చెమటోడ్చి తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఆగమ్యోగోచరంగా మారిందన్నారు. ఆటో డ్రైవర్లు అన్నమో రామచంద్ర అంటూ ఆవేదన చెందుతున్నారని గుర్తు చేశారు. ఆటోలకి గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో ఏకంగా 15 మంది ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమైపోతుందన్నారు. ఆటోలు ఎక్కేవాళ్ళు లేకపోవడంతో తమ కుటుంబం గడవని పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఫీజులు ఎలా చెల్లించాలో అర్థం కాక మానసిక వేదన అనుభవిస్తున్నారని, వీటికి తోడు కిరాయి ఆటోలు నడుపుకునే డ్రైవర్ల పరిస్థితి మరింత దుర్భరంగా ఉందని, అద్దెకు తెచ్చిన ఆటో గిరాకీ పైసలు కూడా రాకపోవడంతో ఇక బతుకుబండిని లాగేదెలా అని లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. అప్పు తెచ్చి ఆటోలు కొని నడుపుతున్న డ్రైవర్ల పరిస్థితి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రభుత్వం ఈ 420 హామీలిచ్చి, దొంగ హామీలిచ్చి, చేయలేమని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంటులో అక్కడ 17 సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండేనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను ₹2 ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు అన్నాడు, డిసెంబర్ 9 నాడు నేను అధికారంలోకి వస్తున్నా, రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకున్న లెవెలనుంటే అర్జెంటుగా ఓన్రి బ్యాంకుకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ. ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, మహాలక్ష్మి అనే పథకం తెస్తా, ₹2,500 ఇస్తా నెలకు, కోడళ్లకు, అత్తలకేమో 4,000, కోడళ్లకు ₹2,500 ఇస్తా అని చెప్పిండా లేదా? మరి ఇప్పటివరకు చాలా అయిందా? 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా చూద్దాం, తొందర ఏం లేదు. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. రాష్ట్రంలోని 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాండ్రు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మా ఖాతాల్లో నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళేమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా ఫ్రీ ₹500 సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పిన, 1-2 కాదు. రైతులకైతే బోనస్, క్వింటల్కి 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. మరి ఆ ఫ్రీ బస్సులో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే ఎక్కుతున్నారు, కండక్టర్లు ఎక్కే దానికే ఎక్కుతున్నారు, కిటికీలకే లోపల దుక్కుతున్నారు, ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది, చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే, ఒక దిక్కేమో మగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మగోళ్ళేమో వాళ్ళు నిలబడతారు, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీళ్ళు కొట్లాడతారు. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి, ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగట్నే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలుగా చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలని, 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి 420 420 హామీలు ఇచ్చి
ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, కేసీఆర్ ను బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా, పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు లేడు, ఆయన అంటే 100 మీటర్ల లోపల మనల్ని పాతి పెడతాడంట. దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి వాళ్ళని మస్తుగా చూసినాం ఇదివరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా, తెలంగాణ ఎక్కడిది, అట్లా ఇట్లా అడ్డం పొడుగు మాట్లాడిన వాళ్ళు ఈయనకంటే పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు ఉండే. ఇదివరకు 2001 నుంచి 2014 దాకా వాళ్ళతోనే కొట్లాడినాం. అట్లాంటి తీస్మార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ బుడర్ ఖాను పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తైతే గురువారం ఒక గిరిజన ఆటో డ్రైవర్ సోదరుడు ఏకంగా బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తనకు ఇంతకాలం బువ్వ పెట్టిన ఆటోను చేతులారా తగలబెట్టుకున్న సంఘటన చూసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండె బరువెక్కిందన్నారు. 2 నెలలు నిండని మీ ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది డ్రైవర్ అన్నలు ఆత్మహత్యలు చేసుకోవడంతో అత్యంత బాధాకరమని, కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆయా ఆటో డ్రైవర్ల కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తున్న తరుణంలోనే మా పార్టీ కార్మిక విభాగ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని వేశామని, ఆటో సంఘాలు డ్రైవర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నామని, వాటన్నిటిని ఒక నివేదిక రూపంలో తయారు చేసి మా పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపించినట్లు లేఖలో తెలిపారు. కానీ ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వైపు నుంచి దానిపై స్పందించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టిన ఆటో ఆకలి మంటల్లో కాలిపోయిన ఉదంతాన్ని చూసిన తర్వాతైనా పరిస్థితి తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని రాష్ట్రంలోని 6.50 లక్షల మంది ఆటో డ్రైవర్ల పక్షాన కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. మీ అనాలోచిత విధానాల వల్ల గత 2 నెలలుగా ఉపాధి లేక రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల కుటుంబాలను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యతను ముమ్మాటికి మీ కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్న 6.5 లక్షల మంది డ్రైవర్లకు ప్రతి నెల 10,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. 15 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వం వెంటనే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ ఆటోలో ప్రయాణిస్తూ డ్రైవర్ల సమస్యలు తనకు తెలుసు అంటూ ఫోటోలకు ఫోజులిచ్చారని గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లతో సమావేశం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాలో వార్తలకు చూపిన తాపత్రయం వారి సమస్య పరిష్కారానికి చూపలేదని ఆరోపించారు. ఈ సమావేశం తర్వాత ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటో తెలియాలని డిమాండ్ చేశారు. ప్రజలు సమస్యలు విని పరిష్కరిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రజాభవన్ ముందే ఆటోకు ఒక డ్రైవర్ నిప్పు పెట్టుకున్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు దీనిపై స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుగా వినిపిస్తున్నామని, ఆటో డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకోవాలని తమ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. లేదంటే 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మెడలు వంచి ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.